హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మా వరల్డ్. కథ రహస్యం. చంపానగరంలో పూర్వం ఒక సంపన్న బ్రాహ్మణ గృహస్థుడు ఉండేవాడు. అతనికి లేక లేక ఒక స్త్రీ శిశువు కలిగింది. ఆమె పేరు సుభద్రాంగి. ఆ శిశువుని గురించి జ్యోతిష్కులు 2 విషయాలు ఖచ్చితంగా చెప్పారు. ఆమె పరాక్రమశాలి అయిన ఒక సార్వభౌమునికి భార్య అవుతుందని, 2 పుత్రులు కలుగుతారని, వారిలో ఒకడు చక్రవర్తి కాబోతాడని, రెండోవాడు సంసారం త్యజించి సన్యాసి అవుతాడని. కూతుర్ని గురించి చెప్పిన ఈ మంచి మాటలకు ఆ బ్రాహ్మణుడు అంతులేని సంతోషం పొందాడు. ఆమె పెరిగి పెరిగి పెద్దవుతున్న కొద్దీ బ్రాహ్మణుని ఆశలు అతిశయింపసాగినాయి. చూడగా ఆమె అతిలోక సౌందర్యవతి, సర్వలక్షణ సమన్విత. ఆమె యుక్త వయసుకు వచ్చేసరికి బ్రాహ్మణుడు తన ఉనికి చంపానగరం నుండి రాజధాని నగరమైన పాటలిపుత్రానికి మార్చాడు. అప్పుడు పాటలిపుత్రానికి ప్రభు బిందుసారుడు. ఆయనకు ఎంతోమంది భార్యలు ఉన్నారు. అందరు భార్యలకు బిడ్డలు పుట్టారు. పట్టమహిష్కి పుట్టిన పెద్ద కొడుకు పేరు సుఖీముడు. పాటలిపుత్రం చేరుకున్న బ్రాహ్మణుడు ఒక రోజున తన కుమార్తెను రాజదర్శనానికి తీసుకువెళ్ళి, ప్రభు, అన్ని విధాల తగిన ఉన్నటువంటి ఈ నా కూతుర్ని ఏలికకు సమర్పించుకుంటున్నాను, రాణిగా స్వీకరించవలసింది అని కోరాడు. ఇందుకు రాజు సమ్మతించి ఆమెను అంతఃపురానికి పంపించాడు. తక్కిన రాణులతో పాటు సుభద్రాంగికి కూడా ఒక నివాస గృహం ప్రత్యేకించారే కానీ సుభద్రాంగి అక్కడ చేరినప్పటి నుంచి అంతఃపురంలోని కలకలం బయలుదేరింది. తక్కిన రాణులందరికీ ఈమె పైన అసూయ కలిగి రోజు రోజు వృద్ధి కాజొచ్చింది. వారందరూ కలిసి సుభద్రాంగి పైన రాజుకు రోత కలిగేటట్టు చాలా పరిస్థితులు కల్పించారు. వారెన్ని చేసినా సుభద్రాంగి సుగుణాలకు సౌందర్యానికి మెచ్చుకొని రాజు ఆమెను కూడా తన భార్యగా చేసుకున్నాడు. బిందుసారుడికి సుభద్రాంగి వలన అశోకుడు, విగతశోకుడు అని 2 కొడుకులు పుట్టారు. కానీ పరిస్థితులు విషమించటం వల్ల క్రమంగా రాజుకి సుభద్రాంగి మీద, ఆమె కొడుకులిద్దరి మీద ఆపేక్ష తగ్గజొచ్చింది. రాజుకు ఆపేక్ష తగ్గటంతో సుభద్రాంగికి, ఆమె కొడుకులకు కష్ట రోజులు దాపరించింది. రాజుకు పింగళవత్సుడు అనే బౌద్ధ భిక్ష పైన ఎంతో భక్తి. ఒకరోజు రాజు ఆయన్ని ఆహ్వానించి, ఉపాధ్యాయ, విశాలమైన నా సామ్రాజ్యాన్ని శాసించటానికి నా తర్వాత రాకుమారులలో ఎవరికి అర్హత సమర్థత ఉన్నదో తెలుసుకోవాలి. ఇందుకోసం పరీక్ష పెట్టి ఎవరు అర్హులో మీరు నిర్ణయించాలి అన్నాడు. నగరానికి వెలుపల ఉద్యానవనంలో సువర్ణ మండపం వద్ద రాజపుత్రులందరినీ సమావేశం కావటానికి తగిన ఏర్పాట్లు జరిగినాయి. రాజు వచ్చాడు, పింగళవత్సుడు వచ్చాడు, అందరూ చేరుకున్నారు. ఒక్క అశోకుడు మాత్రం అక్కడ కనబడలేదు. ఏమి, వానికి పిలుపు వెళ్ళనే లేదా? అక్కడ సుభద్రాంగి అశోకుడిని పిలిపించి, నాయనా, రాకుమారులందరూ పరీక్షకు గాను సువర్ణ మండపానికి వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళటం భావ్యం కాదా అన్నది. అందుకు పిన్నవాడు, అమ్మ, నన్ను చూడటానికే నాన్నగారు అసహ్యపడతారు, అటువంటప్పుడు నేను వెళ్ళి ఆయన ఎదుట పడటం ఏం బాగుంటుంది అని తన మనసులోని బాధ వెల్లడించాడు. ఏమైనా సరే వెళ్ళి తీరవలనని తల్లి పట్టుపట్టింది. తల్లి మాటలను జవదాటలేకపోయాడు అశోకుడు. పసివాడు బయలుదేరే ముందు తల్లి కొంచెం సాల్యన్నం, పెరుగు మట్టి పాత్రలో పెట్టి కట్టి ఇచ్చింది. అశోకుడు పోతూ ఉండగా దారిలో మంత్రి కుమారుడైన రాధాగుప్తుడు ఎదురయ్యాడు. రాధాగుప్తుడు అశోకుడిని క్షేమం కోరినవాడు. నేస్తుడికి ఒక వాహనాన్ని సమకూర్చి సువర్ణ మండపంలో జరగబోయే పరీక్షకు అశోకుడిని కూడా పంపుదామని తాపత్రయపడ్డాడు. కానీ ఎంత యత్నించినా మంచి వాహనం దొరికింది కాదు. చివరికి రాజుగారి ఏనుగుశాలలో ఒక ముసలి ఏనుగును కనిపించగా దానిని అశోకునికిచ్చి పరీక్షకు వెళ్ళమన్నాడు. అశోకుడు సువర్ణ మండపం చేరుకునేసరికి రాజకుమారులందరూ వారికి ఏర్పాట్లైన ఉచిత ఆసనాలలో కూర్చుని ఉన్నారు. వారు కూర్చోగా ఒక్క చోటు కూడా పైగా లేదు. అది చూసి అశోకుడు నేల మీదనే కూర్చున్నాడు. అశోకుడు అక్కడికి రావటం కానీ కూర్చోటం కానీ ఒక్కరూ గమనించనే లేదు. అందరూ పరీక్ష సందడిలో మునిగిపోయున్నారాయే. పరీక్షల సమయం వచ్చింది. పింగళవత్సుడు తన చుట్టూ కూర్చునున్న రాకుమారుల ముఖాలన్నీ పరిశీలించి చూశాడు. అశోకుని ముఖంలో గోచరించినట్లుగా రాజలక్షణాలు మరెవ్వరి ముఖంలోనూ కనపడలేదు. అయితే ఈ పిన్న వయసువాడి యందు రాజుకు అయిష్టత ఉన్నట్టు సంగతి ఉపాధ్యాయునికి ఎప్పుడో తెలుసు. నిజమైన ఈ ఉద్దేశం వెల్లడిస్తే రాజుకి కోపం వస్తుంది కనుక నేర్పుతో నిజం వెల్లడించవలసిన పరిస్థితి ఏర్పడింది పింగళవత్సుడికి. ప్రభు, ఇప్పుడు ఇక్కడ సమావేశమైన రాకుమారుల్లో ఎవరైతే శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చారో అతడే మీ తర్వాత మగధ రాజ్యానికి సార్వభౌముడవుతాడు అని చెప్పాడు. రాకుమారులో కొందరు చక్కటి గుర్రాల మీద, మరికొందరు అందమైన రథాల మీద ఎక్కి వచ్చారు. గురువుగారి మాట వినగానే ఎవరికి వారే
నేను శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చాను కనుక నేనే రాజునవుతాను అని వారిలో వారు అనుకుని ఉత్సాహపడ్డారు. ఎవరు మట్టుకు వారే నన్ను గురించే గురువుగారు ఇలా చెప్పి ఉంటారు అని అనుకోసాగారు. తన పెద్ద కుమారుడైన సుహీముణ్ణి ఉద్దేశించి గురువు ఇలా చెప్పి ఉంటాడని తలిచాడు రాజు. అయినా ఒక నిర్ణయానికి రాలేక గురువుని అభిప్రాయం అడిగాడు. అందుకు పింగళవత్సుడు, ప్రభు, ఎంత ముసల్దైనా ఏనుక్కి ఉండే గౌరవం మరి ఏ వాహనానికి లేదు. గజారోహణం అనేది సామాన్య విషయం కాదు అన్నాడు. ఈ సమాధానం రాజుకు తృప్తి లేకపోయింది. ఉపాధ్యాయ, దయ ఉంచి రాకుమారులను మరొకసారి పరీక్షించండి అని మళ్ళీ కోరాడు. గురువు మళ్ళీ మునుపటి విషయాలనే రెట్టించుతూ, మహారాజా, ఇక్కడికి వచ్చిన రాకుమారులో ఎవరి వాహనం, ఆసనం, భోజనం, పానీయం, భోజన పాత్ర శ్రేష్టమైందో అతడే మీ తర్వాత సింహాసనం అధిష్ఠిస్తాడు, సందేహం లేదు అనేసరి అన్ని విధాలా నొక్కి చెప్పాడు. రాజుకి ఇదేమీ నచ్చలేదు, పైగా అర్థం కాలేదు కూడాను. గురువు చెప్పిన మాటలకు రాజకుమారులు ఎవరికి వారే మళ్ళీ తమ వాహన, ఆసన, భోజనాలే శ్రేష్టమైనవి తలచి ఉప్పొంగిపోసాగారు. ఏమి వారు ఆసనాలపైన ఉపయోగించేవి విలువైన వస్త్రాలు, భోజనాలు కేవలం విందు భోజనాలే, పాత్రలు బంగారపువి, పానీయాలు రుచికరమైన ద్రాక్షరసాయలు. అశోకుడి సంగతి చూస్తే వాహనం ముసలి ఏనుగు, ఆసనం కటిక నేల, భోజనం పెరుగన్నం, పాత్ర మట్టి పాత్రతో చేసింది, పానీయం మామూలు మంచినీళ్లు. నిజానికి వీటికంటే తక్కిన రాజకుమారులు తెచ్చుకున్నవి శ్రేష్టమైనవి కానే కావు అని చెప్పి పింగళవత్సుడు రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. బిందుసారుడికి అశోకుడు అంటే అయిష్టం కావటం చేత రాజకార్యాలలో అతన్ని కలగజేసుకొనివ్వలేదు. కానీ త్వరలోనే అశోకునికి తలవాని తలంపుగా ఒక చక్కటి అవకాశం దొరికింది. సమీపంలో ఉండే తక్షశిలా నగరంలో విప్లవం బయలుదేరింది. అశోకుడు కోరి తండ్రి అనుమతి పుచ్చుకొని వెళ్ళి ఆ విప్లవం అణిచివేశాడు. కొద్ది రోజుల్లోనే విజయగౌరవంతో నగరానికి తిరిగి వచ్చాడు. బిందుసారునికి జ్యేష్ఠుడైన సుఖీముడు చంచల స్వభావుడు. ఒక రోజున అతడు ముఖ్యమంత్రులతో వేళాకోళంగా మాట్లాడుతూ మంత్రి నెత్తి మీద కొట్టాడు. మంత్రికి చాలా కోపం వచ్చింది. బాబు, ఇంకా రాజు కాకముందే వృద్ధులైన మంత్రులను కొట్టడానికి మొదలుపెట్టావు. రాజు అయితే మా తలలి తీర్చివేసేటట్టున్నావే, కానీ నువ్వు గద్దె ఎక్కకుండా నేను జాగ్రత్త పడతాలే అని అనుకున్నాడు మనస్సులో. ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి తక్కిన మంత్రివర్గంతో కూడా కుట్ర పన్నడానికి ప్రారంభించాడు. ముఖ్యమంత్రి ప్రోత్సాహం వల్లనే ఆ స్థానంలో ఉండే తక్కిన రాజమంత్రులు 500 మంది వానికి ఎదురు తిరిగారు. ఇలా ఉండగా మునపటిలాగానే తక్షశిలలో మళ్ళీ విప్లవం వచ్చింది. ఈసారి రాజు సుఖీముడిని పంపాడు. కానీ సుఖీముడు విప్లవం అణచలేకపోయాడు. ఇంతలో వృద్ధుడైన బిందుసారుడికి జబ్బు చేసింది. అశోకుణ్ణి తక్షశిలకు పంపించి సుఖీముణ్ణి ఇక్కడికి రప్పించండి, వాడికి పట్టం కట్టాలనుంది అని మంత్రులతో చెప్పాడు రాజు. ఇది మంత్రులెవరికి ఇష్టం లేదు. అయితే రాజుకి ఎదురు చెప్పటానికి సాహసించలేకపోయారు. ప్రభు, అశోకుడు ఇప్పుడు అస్వస్థత ఉన్నాడు, కొంచెం నిమ్మళంగానే అతన్ని ఇక్కడికి పంపిస్తాం అన్నారు. మంత్రులు కుట్ర చేసి అశోకుడికి రోగి వేషం వేసి చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఇదంతా చూడగా తన కోరిక నెరవేరలేదు కదా అని బిందుసారుడికి మనోవ్యాధి ఎక్కువైంది. మంత్రులు అప్పుడు అశోకుణ్ణి చక్కగా అలంకరించి బిందుసారుని ఎదుటికి తీసుకుని వెళ్లారు. మహాప్రభు, ఇప్పటికి వీడిని సింహాసనం మీద కూర్చోబెట్టి అభిక్షుతుణ్ణి చెయ్యండి, సుఖీముడు తిరిగి రాగానే అతన్నే రాజుగా చేయవచ్చు అని వినయంగా సలహా ఇచ్చారు. రాజుకి అవసాన కాలం సమీపించింది. కోపంతోనూ బాధతోనూ నోటి మాటే పెకిలింది కాదు. గత్యంతరం లేకపోయింది. ఆయన చివరకు అప్రితమైన పుత్రుడైన అశోకుడి తల మీద తన చేతులతో తానే కిరీటం పెట్టవలసి వచ్చింది.